ప్రస్తుతం మనతో పాటు బాణం సుజాత గారు ఉన్నారు. సుజాత గారు, నిన్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఈ రోజు లోక్ భవన్ దగ్గర ఈ ధర్నా కావచ్చు, నిరసన కార్యక్రమం, నీట్ పరీక్ష పత్రం లీకేజీ సందర్భంగా విద్యార్థులు ఎంతో శాంతియుతంగా ధర్నా చేస్తున్న సందర్భంలో మరి విద్యార్థులను ఒక నేరస్తుల్ని కొట్టినట్టుగా చాలా ఘోరంగా కొట్టి వాళ్ళపై టియర్ గ్యాస్ ప్రయోగించి చాలా చిత్రహింసలు పెట్టారు. వారికి మద్దతుగా రాహుల్ గాంధీ గారు వెళితే రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. మరి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు రాహుల్ గాంధీతో పాటు ఈ దేశ యువత అంతా రాహుల్ గాంధీతోనే పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇంకేం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా? అంటే ఆల్రెడీ దీనిపైన కేంద్రం దిగొచ్చింది అనుకోవచ్చు కదా ఒక మెట్టు. 20 రోజులుగా విద్యార్థులు ఎంతగానో వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేశారు. మరి ఆనాడు స్పందించకుండా వాళ్ళు కోరినటువంటి డిమాండ్స్ చాలా న్యాయపరమైనవి. ఎవరైతే 20కి పైగా విద్యార్థులు చనిపోయారో వారికి ₹1 కోటి పైగా ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి విద్యార్థులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి వారు కోరడం జరిగింది. మరి ఈ రోజు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంత జరుగుతున్నా కానీ సిగ్గు లేకుండా పదవిలో ఉండడము చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క సిచ్యువేషన్ చూసి తనే రిజైన్ చేయాలి. కానీ అతన్ని ఎందుకు నరేంద్ర మోడీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని కాపాడుతున్నాడో దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఉన్నది. ఇన్ని సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా విద్యార్థుల భవిష్యత్తుతోని విద్యార్థుల భవిష్యత్ జీవితాలతోని ఆటలాడుకుంటున్నటువంటి బీజేపీని ఈరోజు వేళ్లతోనే పీకి పడేయడానికి దేశ ప్రజలందరూ కంకణం కట్టుకొని ముందుకొచ్చారని చెప్పేసి ఈ రోజు చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఫైనల్ గా ఏం చెప్తారు? రాబోయే రోజుల్లో బీజేపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పేసి దేశ ప్రజలను చూస్తే ఈ రోజు అర్థమైపోయింది. ఎందుకంటే ఇన్ని రోజులు బీజేపీ చూపించినటువంటి కుట్ర, ప్రేమ, కుటిల రాజకీయము ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో దేశానికి ప్రధాని రాహుల్ గాంధీ అని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం గర్వంగా చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే మేమందరం అంబేద్కర్ గారి వారసులము. ఈ రోజు విద్యార్థులకు ఈనాటి బాలలే రేపటి పౌరులు. మరి విద్యార్థులకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఇంకా మన దేశం ఎక్కడుంది? అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఒక్కసారి దేశ ప్రజల ఆగ్రహానికి గురైన బీజేపీ పార్టీ ఈ రోజు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భూస్థాపితం అవ్వడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాను.